మొక్కల్లో ఉండే విభిన్న రకాలను, వాటి సంరక్షణ విధానాల్ని అందరికీ సులువైన పద్ధతుల్లో అర్థమయ్యే విధంగా మీకు ఉపయోగపడాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ వీడియోస్ని చేయడం జరుగుతుందండి. మీరు గనక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈ నేచర్ మన జీవితానికి పునాది లాంటిదండి. ఆరోగ్యకరమైన వాతావరణం కోసం, అందమైన పరిసరాల కోసం ప్రతి ఇంట్లోనూ మొక్కలు అవసరం అండి. ఈరోజు మనం ఒక అందమైన ఆకులతో ఆకట్టుకునే కలేడియం మొక్క గురించి తెలుసుకుందాం రండి. ఇది అరేకా ఫ్యామిలీకి చెందినదండి. దీన్ని మనం ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అని, హార్ట్ ఆఫ్ జీనియస్ అని అండ్ ఏంజల్ వింగ్స్ అని కూడా పిలుస్తామండి. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీటిని ఏంజల్ వింగ్స్ అని ఎందుకంటారంటేనండి, వీటి లీవ్స్ హార్ట్ షేప్లో ఉండి వాటిపైన పింక్, గ్రీన్, వైట్ కాంబినేషన్లో చాలా వైబ్రెంట్ కలర్ కాంబినేషన్తో బ్యూటిఫుల్గా ఉంటుందండి. వీటిలో మనల్ని మైమరిపించే అద్భుతమైన కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ కదండి. వీటిని ఇక్కడ చూపించిన సాయిల్ మిక్స్లో ట్యూబర్స్ ద్వారాగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఇలా చేస్తే 100% రిజల్ట్ ఉంటుందండి. ఈ కలేడియం ప్లాంట్స్ని మనం సాధారణంగా ఆకుల అందానికి బాగా పెంచుతూ ఉంటామండి. దీనికి ఒక బెస్ట్ ఫీచర్ కూడా ఉందండి. అదేంటంటే, మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పిన ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ లాగానే ఇండోర్ ఎయిర్లో ఉండే టాక్సిన్స్ని అంటే విషవాయువుల్ని ప్యూరిఫై చేసి ఆ గాలిలోని ఉండే నాణ్యతని మెరుగుపరచడంలో సహాయపడుతుందండి. దీనికి బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అయితే చాలా బాగా పెరుగుతుందండి. ఇవి మనకి ఆ పాట్లో కనిపిస్తుంది కదండి, అది కాటన్ బ్యాగ్ అనమాట. ఆ కాటన్ బ్యాగ్లోని ట్యూబర్స్ని పెట్టి డెవలప్ చేస్తామండి. పెట్టడం వల్ల మొక్కకి మట్టికి ఏ రకమైన డ్యామేజ్ ఉండదండి. అండ్ దీనికి వెల్ డ్రైన్డ్ పాటింగ్ మిక్స్ యూజ్ చేయాలండి. స్లైట్లీ ఎసిడిక్ నేచర్ ఉన్న సాయిల్ అయితే ఇంకా బాగా పెరుగుతుంది. ఈ ప్లాంట్ యొక్క టాప్ సాయిల్ డ్రై అయిందో లేదో చెక్ చేసుకొని మనం వాటరింగ్ చేసుకోవాలండి. ఇండోర్లో పెంచుకునే ఏ ప్లాంట్కైనా సరే లీఫ్ కేర్ చాలా ముఖ్యమండి. దీనికి ఒక కప్పు వాటర్లో లిక్విడ్ డిష్ సోప్ 1 or 2 drops అండ్ వైట్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ సొల్యూషన్లో ఒక ప్యూర్ కాటన్ క్లాత్ని తడిచేసి ఆ లీవ్స్ మీద ఉన్న డస్ట్ని ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఆ లీవ్స్ మీద ఉండే పోర్స్ బ్లాక్ అవ్వకుండా ఫోటోసింథసిస్ ప్రాసెస్ బాగా జరుగుతుందండి. వీటిలో చాలా రకాలైతే ఉంటాయండి. ఇండోర్లో పెంచుకునే ఉంటాయి, అవుట్డోర్లో పెంచుకునే ఉంటాయి. మనకి ఏది వీలుగా ఉంటే అది మనం ప్లాన్ చేసుకోవచ్చండి. కాకపోతే ఈ ప్లాంట్స్ డైరెక్ట్ సన్లైట్లో కంటే ఇండైరెక్ట్ సన్లైట్లో పెట్టుకుంటే ఈ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటుందండి. వీటిని బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ వచ్చే ప్లేస్లో పెట్టుకొని 10 daysకి ఒకసారి ప్లాంట్ డైరెక్షన్ చేంజ్ చేస్తూ ఉండాలండి. ఇలా చేయడం వల్ల అన్ని సైడ్స్ ఈవెన్గా గ్రోత్ అయ్యి బుషీగా తయారవుతాయి. ఇలాంటి రేర్ ప్లాంట్స్ అండ్ గార్డెనింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి.